జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులందరికీ నమస్కారం అండి. మనకి 15 తిథులు ఉన్నాయి. 15 తిథుల్లో కూడా ఉపవాసం ఉన్నప్పుడు ఏ తిథిలో ఉపవాసం ఉండి మన ఇష్టదైవాన్ని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటామో ఆ ఉపవాస ఫలితము ఏ విధంగా ఉంటుంది అన్నదాన్ని, ఏ తిథిలో ఉపవాసం ఏ విధంగా ఫలితాన్ని ఇస్తుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొట్టమొదటగా పాడ్యం నాటి ఉపవాసము సంపదలను ఇస్తుంది. అలాగే విధియ నాటి ఉపవాసము ఆభరణాలను ఇస్తుంది. అలాగే మూడవది తదియ నాటి ఉపవాసం సమస్త కోరికలను మనకు తీరుస్తుంది. ధర్మముతో ముడిపడినటువంటి కోరికలను మనకి తీరుస్తుంది. 4 చవితి నాటి ఉపవాసము గృహ సంపదలు, గృహ అవసరాలు తీరుతాయి. అలాగే 5వది పంచమి నాటి ఉపవాసము ఆకస్మిక ఐశ్వర్య ధనలాభం కలుగుతుంది. 6వది షష్ఠి నాటి ఉపవాసం వలన ప్రయోజనం ఏంటంటే ఆరోగ్యాన్ని వృద్ధిపరుస్తుంది. అనారోగ్యం పాలైతే ఆరోగ్యం మెరుగుపడుతుంది. సప్తమి 7వది సప్తమి నాటి ఉపవాస ప్రయోజనము యజమానితో సాన్నిధ్యం కలుగుతుంది, సంతోషంగా ఉంటాము. 8వది అష్టమి నాటి ఉపవాస ప్రయోజనం ఏంటంటే అధికారం లభిస్తుంది. 9వది నవమి నాటి ఉపవాసం తాలూకా ప్రయోజనం కీర్తిని, శుభకార్యాలను అనుగ్రహిస్తుంది. అలాగే 10వది దశమి నాటి ఉపవాస ప్రయోజనం ఏంటంటే, ఫలితం ఏంటంటే దోషాలను, పాపాలను పోగొడుతుందండి. ఏకాదశి నాటి ఉపవాస ఫలితం ఏంటంటే 11వది ధనలాభాన్ని ఇస్తుంది మనకి. అలాగే ద్వాదశి నాటి ఉపవాస ప్రయోజనము ఫలితము పుణ్యక్షేత్ర దర్శన భాగ్యం కలుగుతుంది మనకి. పుణ్యక్షేత్రాలను దర్శిస్తాము, ఆనందంతో ఉంటాము. అలాగే 13 త్రయోదశి నాటి ఉపవాసం వలన ఫలితము కోరికలను త్వరగా సిద్ధింపజేస్తుంది. మనకు ధర్మంతో ముడిపడి ఉన్నటువంటి కోరికలను వాయిదా లేకుండా త్వరగా అవి మనకి క్లియర్ అయిపోతాయి. అలాగే 14వది చతుర్దశి నాటి ఉపవాస ప్రయోజనం ఏంటంటే ఆపదలను అరికడుతుంది. ఎటువంటి ఆపదలనైనా కానీ అడ్డు వేస్తుంది, అడ్డు వేసి ఆ ఆపదల నుంచి తప్పిస్తుంది మనల్ని. అలాగే 15వది పౌర్ణమి నాటి ఉపవాస ఫలితం ఏంటంటే మన తాలూకు మనస్సులో ఉన్నటువంటి కోరికలు, ధర్మంతో ముడిపడినటువంటి కోరికలు నెరవేరుస్తుంది. అట్లాంటి ఫలితాలు ఈ 15 తిథుల వలన ఏ తిథిలో ఏ రోజులో ఎవరు ఉపవాసం ఉన్నా మీ యొక్క ఇష్టదైవాన్ని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే దాని యొక్క ఫలితాలు ఈ విధంగా ఉంటాయండి. తప్పనిసరిగా ఫలితాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో మీ ఇష్టదైవాన్ని ప్రార్థించి ఈ ఫలితాలను పొందండి. జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు.